కొత్త రేషన్ కార్డులు మరియు ఇంధనం ఇళ్ల కోసం జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మరియు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి జనవరి 24 చివరి తేదీ. అయితే మంత్రులు మాత్రం ఈ ప్రక్రియ నిరంతరాయం జరుగుతుందని అంటున్నారు. ఈ ప్రక్రియ ఇప్పుడు ముగిసేది కాదు. అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చని చెప్పడంతో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు కనీసం ఈ బిడ్డ ఆ ఇంటి కోడలైతే మార్చుకునే అవకాశం లేదు. కుటుంబాలు వేరుపడి వేరువేరు కుటుంబాలైతే రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి లేదు. మేము వాళ్ళందరితో పాటుగా అర్హత అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. మా బాధ్యత. ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి, వాళ్ళు చెప్పే మాటలు వినకండి. మేము ఇవ్వనప్పుడు మీరు తప్పకుండా నిరసన చెప్పి అడిగే హక్కు మీకు ఉంది. అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. సపోజ్ మేము నియోజకవర్గానికి 3,500 ఇస్తున్నాం, 10,000 వచ్చారనుకో సెకండ్ ఇయర్ ఇస్తాం. మేము మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ యావత్ ప్రజలకు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు, ఎస్సీలకు 6 లక్షలు రేషన్ కార్డులు ఇవ్వబడతాయి. ఎవరెన్ని చెప్పినా విశ్వసించకండి. పూర్తి చేసిన దరఖాస్తులు గ్రామ సభలు లేదా ప్రజాపాలన సేవా కేంద్రాల్లో జనవరి 24 వరకు సమర్పించాలి. ఈ రోజు చివరి రోజు కావడంతో హైదరాబాద్ లోని ప్రజాభవన్ జనంతో కిటకిటలాడుతుంది. ఎక్కడ చూసినా జనం. రోడ్లపై కూడా విపరీతంగా ఉన్నారు జనం. ఇక జిరాక్స్ సెంటర్ల వద్ద ఎంత పెద్ద క్యూ లేనందో చూడండి. ₹4-5 ఉండే అప్లికేషన్ ఫామ్ 10 నుంచి 30 రూపాయల వరకు అమ్ముతున్నారు. అయినా కూడా జనం అప్లికేషన్స్ తీసుకొని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో సమర్పిస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పడి దరఖాస్తులు ఇస్తున్నాం, మాకు రేషన్ కార్డులు ఇల్లు వస్తాయో రావో తెలియదు అంటున్నారు జనం. అంతేకాదు, ఆ సీఎం లాగే ఈ సీఎం కూడా చేస్తే ఈ సీఎం కూడా ఆ సీఎం గతే పడుతుంది అంటున్నారు జనం. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్, మీ గ్రామ సభలో మరియు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో కామెంట్ చేయండి.